నల్గొండ జిల్లా నగరేకల్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం కోరుతూ 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి కలెక్టర్కు పంపారు. పట్టణంలోని 20 మంది కౌన్సిలర్లకు గాను 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. 2021 మేలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డులకు గాను 11 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ, 2 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్, 6 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందాయి. మెజారిటీ స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ బలం 12కు చేరింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వైపు ఉన్న 12 మందితో పాటు మరో 2 టీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు వచ్చేందుకు సిద్ధం కావడంతో 14 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కలెక్టర్కు అందజేశారు. అవిశ్వాస తీర్మానం సంతకాలు చేసిన వారిలో వైస్ చైర్మన్, ఇతర కౌన్సిలర్లు ఉన్నారు. నగరేకల్ ఇంతకు ముందుకు మేము ఎన్నుకోబడే నాటికి అది గ్రామ పంచాయతీ ఉండే. మేము మొదటి పాలక మండలిగా ప్రజలందరూ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ మెజార్టీతోటి మమ్మల్ని అందరినీ కూడా గెలిపించడం జరిగింది. ప్రజలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలకు సంబంధించి 3 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసినాము. కనీస అవసరాలకు సంబంధించి కూడా ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేవు. ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రజలందరూ కూడా గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీ అయ్యింది, ఎంతో అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి చాలా విశ్వాసంతో ఉన్నారు. మేము కూడా చూసి చివరికి మురారి శెట్టి ఉమారాణి వైస్ చైర్మన్ అధ్యక్షతన మేమందరం 16 మంది ఇవాళ అవిశ్వాస తీర్మానం చేసుకొని కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం అందించడం జరిగింది. ఏదైతే మా మీద విశ్వాసం పెట్టుకున్నారో ప్రజలందరూ అభివృద్ధి కోసం, మా ధ్యేయం కూడా అదే, మా లక్ష్యం కూడా అదే, మా లక్ష్యం నెరవేరాలని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా ముందుకొచ్చి ఇప్పుడున్నటువంటి చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామని, మా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి